సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ప్రపంచ రారాజు ఎవరు? ఒకప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం నిస్సందేహంగా అగ్రరాజ్యం అమెరికా. కానీ ఇప్పుడు సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మేధావులను ఆకర్షించేందుకు చైనా విసురుతున్న ఆర్థిక సాంకేతిక వలల ముందు అమెరికా ఆధిపత్యం క్రమంగా దిగజారుతోంది. చైనా నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడుతున్న ప్రతిభావంతులు ఒకవైపు అయితే యుఎస్ విద్యను ముగించుకుని తిరిగి సొంత గూటికి చేరి అద్భుతాలు సృష్టిస్తున్న యంగ్ మైండ్స్ మరోవైపు. ఈ గ్లోబల్ టాలెంట్ వార్పై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. అమెరికాలో కఠినమైన వీసా నిబంధనలు, పరిశోధనలకు నిధుల కొరత, విదేశీ శాస్త్రవేత్తలపై పెరుగుతున్న నిఘా వైఖరి అగ్రరాజ్యపు ప్రధాన బలాన్ని దెబ్బతీస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో చైనా తన శాస్త్ర సాంకేతిక రంగానికి భారీగా నిధులు సమకూరుస్తూ విశ్వవిద్యాలయాల్లో అంతర్జాతీయ స్థాయి జీతభత్యాలు, వసతులు కల్పిస్తోంది. గ్లోబల్ మ్యాథ్స్ రంగంలో అత్యున్నతమైన పురస్కారమైన ఫీల్డ్స్ మెడల్ సాధించిన చైనా సంతతి పండితులు అమెరికాలోనే ఉండిపోతున్నప్పటికీ కృత్రిమ మేధ విభాగంలో మాత్రం సీన్ మారుతోంది. కార్నెగీ మెల్లన్ వర్సిటీలో పీహెచ్డీ చేసిన జైలిన్ యాంగ్ అనే యువకుడు అమెరికాలో అవకాశాలను వదులుకొని చైనా తిరిగి వెళ్లి మూన్ షాట్ ఏఐ అనే సంస్థను స్థాపించి తక్కువ ఖర్చుతో కూడిన ఓపెన్ సోర్స్ మోడల్స్ ని రూపొందిస్తున్నాడు. అంతేకాదు అమెరికాలోని ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల నుంచి దిగ్గజ శాస్త్రవేత్తలను చైనా ఆకర్షిస్తోంది. నోబెల్ బహుమతి గ్రహీత ఓమర్ యాగి కాలిఫోర్నియా బార్కిలీ యూనివర్సిటీని వీడి బీజింగ్ లోని సింఘావా విశ్వవిద్యాలయానికి మారటం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అలాగే వెస్టర్న్ ఇన్స్టిట్యూట్స్ నుంచి 8 మంది దిగ్గజ గణిత శాస్త్రవేత్తలు ఇటీవల చైనా హాంకాంగ్ వర్సిటీల్లో చేరారు. 2 దశాబ్దాల క్రితం ఆర్థిక త్యాగాలు చేసి చైనాకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు యూరప్, అమెరికాతో సమానంగా చైనా వర్సిటీలు భారీ ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి. అయితే చైనా సైన్స్ రంగానికి డబ్బు, మౌలిక వసతులు పుష్కలంగా ఉన్నప్పటికీ పరిశోధకులకు ఇచ్చే స్వేచ్ఛ, విఫలమైన ఆదరించే ఓర్పు అక్కడ తక్కువగా ఉందనే విమర్శలు కూడా ఉన్నాయి. మరోవైపు అమెరికాలో కూడా పరిస్థితులు క్షీణిస్తున్నాయి. విదేశీ విద్యార్థుల వీసాలపై ఆంక్షలు విధించడం, విశ్వవిద్యాలయాల నిధులకు అడ్డుకట్ట వేయడంతో విదేశీ మేధావులు అమెరికాను తమ మొదటి ఎంపికగా ఎంచుకోవడానికి వెనకాడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.